పోకో నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి పోకో M8 5G. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోకో M8 5Gలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు 3200 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ యూజ్ చేసినారు. డిస్ప్లే వచ్చేసి ఒక డీసెంట్ డిస్ప్లేనే యూజ్ చేసినారు. ఇది వచ్చేసి క్వాడ్ కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ కర్వ్ డిస్ప్లే. ప్రెజెంట్ మనకు వచ్చే అన్ని మొబైల్లో కూడా మ్యాక్సిమం మనకు ఫ్లాట్ డిస్ప్లే కానీ క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ వస్తున్నాయి. ఇది వచ్చేసి కర్వ్ డిస్ప్లే చేసినారు. ఇంకొకరి కర్వ్ డిస్ప్లేనే కావాలనుకుంటే ఈ మొబైల్ అనేది మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. దీంట్లో ఓఎస్ అయితే లేదు. ఇది కెమెరాలో మేజర్ మైనస్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. కెమెరా మాత్రం యావరేజ్గానే ఉంటుంది. సెకండ్ వచ్చేసి 2 MP ఉంటుంది. మనకు అది ఉన్నోటే లేకుండా ఒకటే. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 MP యూజ్ చేసినారు. ఇది మనకు బాగానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాసే. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అనేది తీసుకోద్దండి. కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ నుంచి ఒక మంచి ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. మీరు దీంట్లో హెవీ గేమింగ్ ఆడాలా, దాంతోపాటు హెవీ యూజ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెసర్ మీకు అంత సెట్ కాదు. ఇది పర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు. జనరల్ యూస్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5520 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు డీసెంట్గానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి. IP66 రేటింగ్ వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు, ఓన్లీ IP66 మాత్రమే. లైట్గా ఏదైనా డస్ట్ మన చినుకుల వల్ల సర్వైవ్ అనేది అవుతుంది. దాంతోపాటు అప్డేట్స్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ ఈ మొబైల్ మనకి Android 15తో వస్తుంది. దాంతోపాటు 4 years ఓఎస్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్తో రాబోతుంది. ఇవే పోకో M8 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం డీసెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, 6GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 19,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 22,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ అనేది ఎక్కువగానే పెట్టినారు. దాంతోపాటు ఫీచర్స్ మాత్రం యావరేజ్ ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్కి. దాంతోపాటు 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు ఒకవేళ ఇదే మొబైల్ కావాలనుకుంటే విత్ కార్డ్ ఆఫర్ దా ట్రై చేయండి. ఇప్పుడైతే మాకు ఒక మంచి డీల్కి వస్తుంది. ప్రెసెంట్ ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి, తీసుకోద్దండి. ఎందుకంటే మనకి ఇదే బ్రాండ్ నుంచి పోకో X7 5G వచ్చేసి ప్రెసెంట్ మనకు 17,000 రూపాయలు ఉంది. యాక్చువల్ మనకి పోకో M8తో కంపేర్ చేస్తే పోకో X7లో ఫీచర్స్ ఇంకా బెటర్ ఉన్నాయి. 1.5K కర్వ్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 50 MP విత్ ఓఎస్ కూడా వస్తుంది. కెమెరా ఇంకా బెటర్ ఉంటుంది. దాంతోపాటు IP69 రేటింగ్ వస్తుంది. పోకో X7 వచ్చేసి కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకి పోకో M8తో కంపేర్ చేస్తే పోకో X7 చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. దాంతోపాటు 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. విత్ కార్డ్ ఆఫర్ వచ్చేసి పోకో X7 16,000 రూపాయలకి వస్తుంది. అది మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ ఈ పోకో M8 5G మాత్రం స్కిప్ చేయండి. ఇది అంత వర్త్ అయితే కాదు ఈ 19,000 రూపాయలకి. ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్